జయ శ్రీరామ్. హిందూ బంధుమిత్రులందరికీ నా యొక్క నమస్సుమాంజలి. ఈరోజు లైవ్లోకి రావడానికి చాలా పెద్ద కారణం ఉందండి. మెజారిటీ ప్రజలమైన హిందువులం, దేశం మనది, ధర్మం మనది, అయినటువంటి ఈ దేశంలో అడుగడుగున అన్ని రకాల అన్ని సంస్థలలో అన్ని వ్యవస్థలలో హిందూ అనేవాడు బంధించబడి ఉన్నాడు. బంధించబడడంతో పాటు హింసింపబడుతున్నాడు. హిందువుల కష్టం కాకుండా పోతుంది. హిందువుల ఆకలిగా పరిగణించకుండా పోతుంది. హిందువుల బాధలు వ్యధలు అన్నీ కావు. మరి ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? హిందువుల ఉదారవాదం, హిందువుల శాంతి ఉపవచనాలు, సర్వే జనా సుఖినో భవంతనే మంత్రం, ఇవన్నీ కూడా హిందువులకు శాపాలై కూర్చున్నాయి. యుగాలుగా అధర్మం పైన ధర్మ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆ దేవతల కాలం నాటి నుండి దేవుళ్ళు కూడా అధర్మమై పోరాటం చేశారు. అందుకనే మన ప్రతి దేవుడి చేతుల్లో కూడా ఆయుధాలు ఉంటాయి. ఆయుధాలు ఉన్నటువంటి దేవులను పూజిస్తున్న మనము నిరాయుధులుగా, నిస్సత్తువగా, నిస్సహాయులుగా మిగిలిపోతున్నాం. దేవుళ్ళే పోరాటం చేయడం కాదు, రాజుల కాలంలో రాజులు చక్రవర్తులు కూడా పోరాటం చేశారు. అధర్మమై పోరాటం చేసి ధర్మాన్ని నిలబెట్టుకున్నారు, ధర్మాన్ని గెలిపించుకున్నారు. ఆ తర్వాతి కాలంలో ఏం జరిగింది, ఏం జరుగుతున్నది కూడా మీ అందరికీ విదితమే. ప్రజాస్వామ్య దేశంలో మెజారిటీ ప్రజల హిందువుల హక్కులపైన, హిందూ ధర్మం పైన, హిందూ దేవాలయాలపైన, హిందూ దేవులపైన దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు ఇకపోతే మన వేదలు, మన బాధలు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఒక గంటలో అయిపోయేది కాదు, ఒక రోజులో అయిపోయేది కాదు. ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే, మొన్న మన గౌరవనీయులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రివర్యులు, కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి టీటీడీలో 1000 మంది క్రైస్తవులు పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ తొలగించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ ఒక్క స్టేట్మెంట్ పైన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ లీడర్ చింతామోహన్ గారు నిన్న టీటీడీ పరిపాలన విభాగం ఆఫీసు ముందు ధర్నా చేస్తూ 1000 మంది క్రైస్తవులు కాదు, 5000 మంది
పనిచేస్తున్నారు, మీకు తొలగించే దమ్ము ఉందా అని అడిగారు. సవాలు విసిరాడు. మరి ఈ సవాల్ను ఏ రకంగా మనం స్వీకరిద్దాం? ఎవరు స్వీకరిస్తారు? 5,000 మంది అంటే సుమారుగా 20,000 మంది జీవితం గడుపుతున్నట్టు. ఇదే 5,000 మంది హిందూ యువతకు, ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే హిందువుల కుటుంబాలు బాగుపడతాయి కదా. సుమారుగా ఒక ఉద్యోగికి 30,000 రూపాయల జీతం అనుకుంటే నెలకు 15 కోట్ల రూపాయలు హిందువుల డబ్బు. హిందువులు ఎన్నో మొక్కులు మొక్కి హిందువులో డబ్బులు వేస్తుంటారు, కానుకలుగా సమర్పిస్తుంటారు. మన డబ్బులు తీసుకొని మన కన్నే మనకు పొడిచినట్టు, మన ఏలుతో మనం కన్ను పొడుచుకున్నట్టుగా మనం జీతాలు ఇస్తూ మన దేవాలయంలో అన్యమతస్తులను పెట్టుకొని మన ధర్మాన్ని మనం అవమానపరుచుకున్నట్టు అవుతున్నది. మిత్రులారా, ఈ 5,000 మంది ఉద్యోగాలు ఒక బీసీ ప్రతిపాదికన, ఎస్సీ ఎస్టీ మీరు ఏ రకంగా పంచుకున్నా కూడా ప్రతి కులానికి కూడా న్యాయం జరుగుతుంది. ఈరోజు మన హిందూ యువత ఉద్యోగాల కోసం ఒక చేత పొట్ట పట్టుకొని, ఒక చేత డిగ్రీలు పట్టుకొని దేశ విదేశాలకు పోయి బతుకుతున్నారు. వాళ్ళ స్థాయిని బట్టి కొందరు దుబాయ్, బొంబాయి వెళ్తున్నారు. వాళ్ళ స్తోబందరం బట్టి హైదరాబాద్కి వచ్చి బతుకుతున్నారు. రకరకాలుగా మన యువత ఉద్యోగాల గురించి పరితపిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఇంత పెద్ద మొత్తమున మన యువత యొక్క ఉద్యోగాలు వాళ్ళు పుల్లగొట్టినట్టే కదా. మన ఉద్యోగాలు కాకుండా పోతుంది, మన సంపద మనకు కాకుండా పోతున్నది, మన ధర్మం మనకు కాకుండా పోతుంది. మరి ఇంత తీవ్రత ఉన్నటువంటి ఈ అంశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకొని ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించి ఆ 5,000 మందిని తొలగించి 5,000 మంది హిందూ యువతకు ఉద్యోగాలు ఇస్తే చాలా బాగుంటుందనేది నా కోరిక. దయచేసి మిత్రులారా, ఇప్పటికైనా మేలుకోనండి. దేవాలయాలను కులగొట్టడమే కాదు, దేవాలయాల సంపదను కూడా దోసుకుంటున్నారు. ఇది గమనించండి మీరు. మరి ఈ ఒక దేవాలయంలోనే ఓన్లీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంతమంది అన్యమతస్థులు పనిచేస్తున్నారంటే మిగతా ప్రముఖ క్షేత్రాలు ఎంతమంది ఉన్నారు? మరి ఎన్ని రోజులు మనం ఈ రకంగా నిర్లక్ష్యంగా ఏ ఘటన జరిగినా చూడకుండా పోవడం ఎన్ని రోజులు చేద్దాం? మన పూర్వీకులు వాళ్ళ ప్రాణాన్ని, వాళ్ళ మానాన్ని, వాళ్ళ ధనాన్ని త్యాగం చేసి ఈ ధర్మాన్ని మనకు అప్పగించారు. మరి మనం ఏం చేస్తున్నాం? మన వారసులకు ఈ ధర్మాన్ని అప్పగిస్తామా లేదా? ఒకవేళ ఈ ధర్మాన్ని మనం వారసులకు అప్పగించకపోతే వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరం అవుతుంది. ఆటవిక రాజ్యం ఏర్పడుతుంది, బానిసలుగా బతకవలసి వస్తుంది. మీరు ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎన్ని బిల్డింగులు కూడబెట్టినా, ఎన్ని ప్లాట్లు కొనిపెట్టినా లాభం లేదు మిత్రులారా. మన ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కంకణం కట్టుకోవాలి, ఐక్యంగా పోరాడాలి. మన ధర్మాన్ని మనం కాపాడుకున్నప్పుడే అన్ని రకాల మనకు భవిష్యత్తు బాగుంటుంది. ఇది ప్రతి హిందువు గమనించాలి. ఈరోజు ఆ
కాంగ్రెస్ లీడర్ మాజీ కేంద్ర మంత్రి గారు విసిరినట్టు సవాల్ని ఏ హిందూ సంఘం స్వీకరిస్తుంది, ఏ మఠాధిపతి స్వీకరిస్తాడు, ఏ రాజకీయ పార్టీ స్వీకరిస్తుంది? అందరు కూడా ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అతిపెద్ద కుంభకోణం హిందూ యువతకు దక్కవలసిన ఉద్యోగాలను అన్య మతస్థులు కూలగొడుతుంటే కళ్ళప్పగించి చూస్తున్న రాజకీయ పార్టీలు, కళ్ళప్పగించి చూస్తున్నటువంటి హిందూ సంఘాలు, ధార్మిక సంఘాలు మరి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. రాజకీయ పార్టీలను నిలదీయాలి. ఈ 5,000 మందిని ఎవరు రిక్రూట్మెంట్ చేసినారు, వీళ్ళ వెనుక ఎవరున్నారు, ఇంత పెద్ద గూడుపుటాన్ని ఎలా జరిగింది, ఇదంతా కూడా విచారణ జరిపించి వెంటనే టీడీని ప్రక్షాళన చేయాలి. మనమంతా కూడా సేవ్ టీడీటీ అని చెప్పి మనం ఇది చేసుకోవాలి. గొంతెత్తి అరవలసిన అవసరం ఉన్నది. మఠాధిపతులు, పీఠాధిపతులకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అయ్యా, మీరంతా కలిసి రావాలి. ఈ హిందువుల మీద, హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడులన్నిటిని కూడా ప్రజలందరికీ తెలియజేయవలసిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. దినదినం దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ హిందువుల పరిస్థితి దయనీయంగా మారిపోతుంది. కాబట్టి హిందూ సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, మఠాధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ, ధార్మిక సంఘాల, అభ్యుదయ సంఘాలు కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడింది. మిత్రులారా, ఈరోజు నిరుద్యోగ యువత రోజు రోజుకు పెరిగిపోతున్నది. మన యువత అంతా కూడా ఎంతో కష్టపడుతూ బతికిడుస్తున్నారు. ఉద్యోగాలు దొరకక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆలోచించండి, 5,000 మందికి ఉద్యోగాలు దొరికితే 5,000 కుటుంబాలు బ్రతుకుతాయండి. 5,000 కుటుంబాలంటే సుమారుగా 20-30 వేల మంది బతుకు మీద దెబ్బ కొడుతున్నట్టే కదా వాళ్ళు. మరి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? మనం తెలంగాణ ఉద్యమం ఎందుకు గురించి చేశాం? మన యువతకు ఉద్యోగాలు వస్తాయి, బతుకు తెరువు దొరుకుతుంది అని చెప్పేసి ఉద్దేశంతో సబ్బండ వర్గాలు ఏకమై ఏకతాటిపై వచ్చి ఉద్యమం చేయవలసి వచ్చింది. అటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొన్నది. హిందువులంతా ఏకతాటిపైకి వచ్చి మా ఉద్యోగాలు మాకు కావాలి, మా దేవాలయాలు మాకు కావాలి, మా భూములు మాకు కావాలి, మా ధర్మం మాకు కావాలి అని చెప్పేసి కలిసికట్టుగా ఐకమత్యంగా పోరాడవలసిన పరిస్థితి ఏర్పడింది. మిత్రులారా, ఈ ఏ ఒక్కరికి సంబంధించింది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ఒక టీటీఏ కాదు, ఇలా సమస్యలు కోకొల్లలుగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ సమస్యలన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు వచ్చి హిందువులను, హిందూ ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత భుజాన్ని ఎత్తుకోవాల్సిందిగా నేను వారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. హిందువుల ఓట్లతో గట్టెక్కుతూ, హిందువుల ఓట్లతో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తూ హిందువులకే మోసం చేస్తున్న రాజకీయ పార్టీలను నిలదీయవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రతి హిందూ సంఘం కానీ, ప్రతి హిందువు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఒకవైపు ఉద్యోగాలను కూలగొట్టడమే కాదు, ఎన్నో చోట్ల ఎన్నో వందల ఎకరాల్లో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు. ఆ భూమి ఎవరిది? మనది కాదా? మన వారసులది కాదా? మరి వీటన్నిటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? దయచేసి రేపటి నుండి ప్రతి ఒక్కరూ సేవ్ టీటీడీ అనే క్యాప్షన్తో
మీ స్టేటస్లో పెట్టుకోండి. అదే రకంగా వెంకటేశ్వర స్వామి భక్తులకు ఒక విన్నపం. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన అయ్యే వరకు ఆ వెంకటేశ్వర స్వామి హుండీలో ఒక్కరు కూడా ఏ ఒక్క రూపాయి కానుకగా వేయకండి. అయ్యా మరి కానుకలు ముట్టారు చెప్పకపోతే మాకు ఇబ్బంది అవుతుంది అని అనుకునేవాళ్ళు ఆ కానుకలు ఒక డబ్బలో పెట్టేసి దండం పెట్టండి, లేదా బ్యాంకు అకౌంట్లో వేసుకోండి. ప్రక్షాళన అయిపోయిన తర్వాత ఆ దానికి వచ్చిన వడ్డీతో సహా తిరిగి స్వామివారికి అప్పగించండి. అటువంటప్పుడే మన పనులు మనకు నెరవేరుతాయి. మన వారసులకు, మన హిందూ యువతకు ఉద్యోగాలు వస్తాయి. ధర్మంపై పోరాటం చేయకపోతే అధర్మంపై పోరాటం ధర్మయుద్ధులు చేయకపోతే రేపు భవిష్యత్తులో జరిగేది చాలా ఘోరాతి ఘోరంగా ఉంటుంది. మన వారసులు చాలా నష్టపోతారు. మన ధర్మం కనుమరుగైపోతుంది. హిందూ ధర్మం కనుమరుగైపోయినట్టయితే సమాజానికి, అటవికి పొంతన లేకుండా పోతుంది. ఒక అడవిగా మారుతుంది. అడవిలో 4 కాళ్ళ జంతువులు ఉంటాయి, సమాజంలో 2 కాళ్ళ జంతువులు ఉంటాయి. ఇప్పటికే చాలా అధర్మం పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. మన ధర్మాన్ని మనం రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ కదిలి వస్తారని ఆశిస్తూ మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై శ్రీరామ్, ఓం నమో వెంకటేశాయ.